సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథ్ ఉండే వాళ్ళని అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరికీ కూడానండి ఈరోజు గురువారం శుభాకాంక్షలు. పూజ అన్నిటికీ సిద్ధం చేసుకున్నారు అని అనుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజు మన సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశాన్ని తీసుకుని వచ్చారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. బిడ్డ, ఈరోజు గురువారం నువ్వు ఏవైతే అనుకుంటున్నావో, ఎన్నో కోరికలను కోల్పోయాను, ఆ సంతోషాలన్నీ నీకు నేను తిరిగి ఇవ్వబోతున్నాను తల్లి. నువ్వు దేనికోసమైతే బాధపడుతూ ఉన్నావో అవి ఇకపై నమ్మకంతో నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా పూర్తిగా వినమ్మా, వద్దు అనకుండా సంతోషంగా స్వీకరించు అని మనకు సాయినాథుడు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు మాట్లాడబోతూ ఉన్నారు. ఆ మాటలను సందేశం రూపంలో మనకు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సాయినాథుడు ఇలా ఎందుకు చెబుతూ ఉన్నారో మనం సాయినాథుని మాటల్లో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇక సాయినాథుడి సందేశం ఏంటి అంటే కనుక, మరి బిడ్డ, ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏ సంతోషాన్ని అయితే కోల్పోయావో అవన్నీ నేను నీకు తిరిగి ఇవ్వదలుచుకున్నాను. నువ్వు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటావు కదా, ఎన్ని కష్టాలను నేను పడుతూ ఉన్నాను, ఎన్ని బాధలను అనుభవించాను, ఇకపై నా వల్ల కావటం లేదు బాబా, ఏదో ఒక పరిష్కారాన్ని నాకు ఇవ్వండి అని నీకు అంటున్నావో దానికి ఈరోజు నేను ఒక పరిష్కారాన్ని అందించడానికి వచ్చాను తల్లి. నువ్వు ఏదైతే ఇన్ని రోజుల నుంచి మనశ్శాంతిగా లేదో, ఏ సమస్యతో అయితే నువ్వు సతమతం అవుతూ బాధపడుతూ ఉన్నావో వాటన్నిటి నుంచి నీకు విముక్తి కలుగుతుందని నేను ఈ సందేశం ద్వారా నీకోసం చెప్పడానికి వచ్చాను. ఇప్పటి నుంచి నీకు అన్నీ కూడా మంచి రోజులేనమ్మా. ఏది కూడా, ఏ బాధ, ఏ కష్టము నిన్ను నీ దరికి రానివ్వకుండా నేను చేస్తాను. కానీ నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డ, నీ కష్టాన్ని నువ్వు ఎప్పటికీ నమ్ముకోవాలి. అంటే నువ్వు ఏదైతే పని కోసం ఇన్ని రోజులు తిరుగుతూ ఏ పని దొరకడం లేదని ఇన్ని రోజులు బాధపడుతూ ఉన్నావో ఆ పని నీ దగ్గరకు వచ్చింది కనుక నువ్వు ఆ పనిని సరిగా నిర్వర్తించడం లేదు. చిన్న ఉద్యోగమే కదా అని తేలికగా చూసి ఆ పనిపైన మనసు పెట్టలేకపోతున్నావు. వచ్చిన జీతంతో ఇల్లు గడపలేక వచ్చిన జీతాన్ని ఎలా వినియోగించుకోవాలో అర్థం కాక ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని ఎంతో మదనపడుతూ ఉన్నావు కదా. కానీ నీకు ఆ వచ్చిన పనిలోనే, ఆ ఉన్న పనిలోనే మంచి ఆదాయాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించడానికి నేను నీకు ఈరోజు ఒక ఉపాయం చెప్తాను. శ్రద్ధగా విని నువ్వు నేను చెప్పినది చెప్పినట్లుగా చేసుకో. నేను మీ జీవితంలో ఉన్నప్పుడు మీకు ఇంకా ఏమి కావాలి? మీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించనవసరం లేదమ్మా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ భగవంతునికి అన్నీ తెలుసు. కానీ ఓపికతో, శ్రద్ధ, సబూరితో ఉండమని నేను ఎన్నోసార్లు అందరినీ హెచ్చరిస్తూనే ఉన్నాను. పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ఎంతో ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ అనేది ఎంతో విలువైనదని నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రులను మీ నోటితో కానీ మీ మనసుతో కానీ బాధ పెట్టకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు దైవంతో సమానం. నువ్వు నన్ను నీ తండ్రి స్థానంలో నిలబెట్టి ఉంచావు కాబట్టి నువ్వు నన్ను కూడా బాధ పెడుతూ ఉన్నావు. నీ ప్రవర్తన వలన ముందుగా నీ ప్రవర్తనను నువ్వు మార్చుకో. క్రమశిక్షణగా ఉండడం నేర్చుకో. ఒకరిని నిందించడం, ఒకరిపై తప్పులు చూపడం, ఇలాంటి పనులన్నీ నువ్వు ఎప్పటికీ చేయకూడదు. ఎందుకంటే ఎవరికి దేవుడు ఏ విధంగా ఎప్పుడు శిక్షను ఇస్తాడో, ఎవరికి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడో ఎవరికీ తెలియదు కదా. ఎవరి పాపకర్మలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి.
బుద్ధులను నా వద్ద పెట్టి నన్ను ఎప్పటికీ స్మరిస్తూ ఉండు. అలాంటి వారి దేహానికి ఎప్పుడు బాధలు కలిగినా సరే వారు వాటిని లెక్క చేయరు. ఎందుకంటే వారికి ఏ విధమైన భీతి ఖచ్చితంగా ఉండదని నేను చెప్తూ ఉంటాను కదా. నీతో ఒక అవసరం ఉంది అంటే నిన్ను ప్రశ్నిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శించే వాళ్ళు నీకు ఎదురవుతారు. చాలామంది ఉన్నారు. అంటే నీతో పైకి కనిపించేలాగా ఒక రకంగా, లోపల ఒక రకంగా విషాన్ని నాటుకుని ఉండేలాగా మనుషులు చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా మసలుకుని నీకు నేను పలుమార్లు హెచ్చరిస్తూనే ఉన్నాను. అయితే నీ ముందు తేనె పలుకులు మాట్లాడుకుంటూ లోపల విషాన్ని చిమ్మేవాళ్ళు చాలా జాగ్రత్తగా, పాము కంటే చాలా ప్రమాదకరమని నేను చెప్తూ ఉంటాను. కానీ ఇవన్నీ నువ్వు లెక్క చేయకుండా చాలా గుడ్డిగా నా వాళ్లే కదా, అంతా మనవాళ్లే అని నమ్మి నువ్వు మోసపోతూ ఉన్నావు. ఈ కాలం మనుషులు ఎలా ఉన్నారు అంటే నీ దగ్గర ధనం ఉన్నప్పుడు ఒకలాగా, ధనం పోగొట్టుకున్నప్పుడు ఇంకోలాగా ఉంటున్నారు. అలా ప్రవర్తించటం వలన కాబట్టి ధనాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకుండా వచ్చిన దాన్ని కొంచెంనైనా సరే జాగ్రత్తగా ఖర్చులకు పోగు చేసుకుంటూ ఉంటే కనుక నువ్వు ఎప్పటికైనా ఒక మంచి స్థాయికి వెళ్తావని చెప్తూ ఉన్నాను. ధనం ఉంటేనే విలువ ఉంటుంది కనుక ఇది ఈ కాలంలో సర్వసాధారణమైపోయింది. నువ్వు ఎప్పటికప్పుడు ధనాన్ని పోగు చేసుకుంటూ ఎంతో కొంత నీ కుటుంబానికి అండగా ఉండేలాగా నువ్వు నిలబెట్టుకోవాలి. అలా కాకుండా ఎప్పుడు కూడా విలాసవంతమైన ఆడంబరాలకు వెళ్తూ ఉంటే కనుక ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకుంటే నీకు తిరిగి ఇవ్వడానికి ఎవ్వరూ ఉండరు. సహాయం అడిగినా కూడా ఎవ్వరూ ఉండరు. అప్పుడు నీకు నిజానిజాలు బయటపడతాయి. ఎవరు నీ వాళ్ళు, ఎవరు అయిన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని. అందుకే ఎప్పుడు కూడా ధనం ఉంటేనే విలువ ఉంటుందని గుర్తుపెట్టుకుని ధనాన్ని వృధా చేసుకోకుండా పోగు చేసుకుంటూ ఉంటే కనుక నువ్వు మంచి జీవితాన్ని అనుభవిస్తావు. నీతో పాటు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి అంటే ఇవన్నీ నువ్వు చెయ్యక తప్పదు కదా. ఎప్పటికీ కూడా నువ్వు స్వార్థాన్ని మరిచి హృదయంలో దైవత్వాన్ని నింపుకుని భక్తితో నా సాయినాథుడు అని పిలిస్తే చాలు పలికే నీ షిరిడీ వాసుడు ఎప్పుడూ కూడా నీతో నిన్ను స్మరిస్తూ ఉంటే గనుక నేను నీతో ఉంటాను అని మాట ఇస్తున్నాను. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలో ఇది నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా మనం భయపడవలసిన అవసరం లేదు. అలా కాకుండా చిన్న చిన్న వాళ్లకు అంటే నీకంటే చిన్నతనంలో ఉన్నవాళ్ళు కూడా మర్యాదలను పొందుతున్నారు అంటే వాళ్ళు అంత గొప్ప స్థాయిలో ఉంటారు అని నువ్వు అర్థం చేసుకోవాలి. అలాంటి గొప్ప స్థాయికి నువ్వు కూడా వెళ్ళాలి అని మాత్రం చాలా కష్టపడే తత్వం నీలో అలవరుచుకోవాలి. మంచితనం ఉండాలి. మంచి గుణాలను నువ్వు పోగు చేసుకుంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, నీ దగ్గర ఎంత బలగం ఉన్నా, నీ దగ్గర గుణం లేకపోతే మాత్రం నిన్ను గౌరవించరని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. అమ్మా, ఎప్పుడూ కూడా నేను చెప్తూ ఉంటాను కదా, మనము మంచితనాన్ని అలవాటు చేసుకోవాలి, మంచితనాన్ని నింపుకోవాలి, మంచితనంగా బ్రతకాలి, పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉండాలి, జంతు జలాలను ఆదుకోవాలి, దాహంతో ఉన్న వాళ్లకు దప్పికను తీర్చాలి, ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెడుతూ ఉండాలి. ఇలా అటువంటి మానవ లక్షణాలను నువ్వు అలవరుచుకుంటూ ఉంటే కనుక నీకు అంతా మంచే జరుగుతుంది అని నేను చెప్తూ ఉంటాను. నా మీద నమ్మకం ఉంచి నేను నీ కోసం ఏం చేస్తానో చూడు. నేను మీకోసం ఇక్కడ కూర్చుని ఉన్నాను. మీరు ఏమీ చింతించవద్దు. కష్టపడే తత్వం మీలో ఉన్నంత వరకు మీకు ఎటువంటి ఆటంకము జరగదని మీకు ఎప్పుడూ నేను చెప్తూనే ఉంటాను. నాతో స్నేహం పొందిన మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది అని, మీకు స్నేహితులు ఎవరూ లేరని, మీతో ఎవరూ స్నేహం చేయడం లేదు అని, మిమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అని, ఎంత ఉన్నా మీరు ఒంటరిగా ఉని మీరు ఎప్పుడూ బాధపడకండి. నేను మీతోనే ఉంటాను. ఒక స్నేహితుడిగా, ఒక అమ్మగా, ఒక తండ్రిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక బంధువుగా, ఒక స్నేహితుడిగా ఎప్పుడు కూడా నేను అన్ని విధాలుగా మీతో ఉంటాను. మీకు ఏ కష్టం వచ్చినా సరే నా ఎదుట చెప్పుకోండి. ఇతరులకు చెప్పుకోవడం వల్ల మీరు నష్టాన్ని చూస్తారే తప్ప లాభాన్ని పొందలేరు.
ఎందుకంటే ఇప్పటి కాలంలో ఒకరి కష్టాన్ని చూసి ఇంకొకరు ఎగతాళి చేసేవారే కానీ, హేళన చేసి నవ్వుకునే వాళ్ళే కానీ, అవహేళన చేయడం వలన వాళ్ళకు ఎప్పుడూ కూడా సంతోషమే ఉంటుంది. కనుక మీ బాధలన్నీ, మీ కష్టాలన్నీ నా ఎదురుగా చెప్పుకోండి. నేను ప్రతిదీ వింటూనే ఉంటాను, తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీకు కొద్ది రోజుల సమయం ఉందంటే మాత్రం వేచి ఉండమని చెప్తూ ఉంటాను. అలా కాకుండా మీరు ప్రతి కష్టాన్ని కూడా మా వాళ్ళే కదా అని చెప్పుకుంటూ ఉంటే కనుక వాళ్ళు నీ కష్టాన్ని చూసి నవ్వుకుంటారు తప్ప ఓదార్చటం అంటూ ఏదీ ఉండదు. మరి ఇది మాత్రం గుర్తు పెట్టుకుని మసలుకో బిడ్డా. నీ కష్టాలన్నీ తీరడానికి నేను ఒక ఉపాయం చెప్తున్నాను, వింటావు కదూ. అది ఏంటి అంటే, ఈ గురువారం రోజున నువ్వు వీలైతే నా గుడికి వెళ్ళు. నా గుడి దగ్గర గోశాల ఉంటుంది. ఒకవేళ గోశాల మీ చెట్టుల పక్కల ప్రాంగణంలో ఉంటే, గుడిలో లేకపోతే కనుక గోమాత చుట్టూ నువ్వు 9 ప్రదక్షిణలు చేసి గోమాతను చక్కగా పసుపు కుంకుమను సమర్పించి మీరు 9 ప్రదక్షిణలు చేసి ఆశీర్వాదం తీసుకోండి. అంటే కుంకుమ పసుపుతో బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టడం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. ఇంకా 9 ప్రదక్షిణలు కూడా చేసి మీ సంకల్పాన్ని మీరు గోమాతకు చెప్పుకోండి. మాకు ఈ సంకల్పం, ఈ కోరిక అనేది మాకు ఖచ్చితంగా నెరవేరాలి అని మీరు గోమాత చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి మొక్కుకొని ఇంటికి రండి. ఇలా చేస్తే కనుక మీకు ఏదైనా సమస్యల్లో ఉన్నా కానీ, మీరు ఏ బాధతో బాధపడుతూ ఉన్నా కానీ అవన్నీ ఖచ్చితంగా మీకు తొలగిపోతాయి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు కోల్పోయిన సంతోషం అంతా మీకు తిరిగి రాబోతుంది అని నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నాను. నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు.